వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. ఆడబిడ్డల్ని వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు. సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో సందడి చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టిన, వ్యక్తిత్వ హననం చేసినా అదే వారికి చివరి రోజు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తప్పులు చేసేవారి పట్ల చండశాసనుడిగా ఉంటానని తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం వడ్లనూరులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు. తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు హోరీగా పోరాడతాం, ప్రజల కోసరం పోరాడతాం, ప్రజాహితం కోసరం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి, మీకు చేతనైతే హితం కోసం పనిచేయండి, ఆదాయం ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. నేను ఏళ్ళు చూసా, ఒకసారి నేనే మోసపోయా. ముఖ్యమంత్రిగా ఉన్నా నిద్రలేసి చూశాను. ఎవరైతే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను. అనుకుంటే అది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు. తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు. అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరొక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులుండే ఈ రోజుల్లో, తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మంచి పద్ధతి కాదని. ఇది అడిగితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. మంచి చేయండి. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. మిమ్మల్ని నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు మీరు ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తలన్నా ఇబ్బంది మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసి వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో సందడి చేశారు. గచ్చిబౌలి డివిజన్ లోని నల్లగండ్ల హుడా లేఅవుట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సెలూన్ ను ప్రారంభించారు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
యాక్చువల్లీ 3 days టైం ఉంది ఆల్రెడీ మేము ఏదో కొన్ని మీమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, అంటే ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు, ట్రిప్స్ వేస్తున్నారు అని చెప్పి. సో నెక్స్ట్ మమ్మల్ని వండర్లా కూడా తీసుకెళ్ళండి అని ఒక మీమ్ చూసాము రీసెంట్ గా. అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు హైదరాబాద్ ని మొత్తం అని చెప్పి. ట్రైనింగ్ చేస్తున్నాము కానీ మీకు ట్రైనింగ్ అనిపించదు, మేము బయట మీ గర్ల్ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే మీరు జనరల్ గా బయట కనబడడం చాలా తక్కువ, కనబడితే ఇంకా ఫ్యాన్స్ ఎలా ఉంటారు? ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చారు సార్, మీ ఫ్రెండ్స్ అట్లా బిర్యానీ కానీ దేనికన్నా స్పెషల్ గా. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు మోకులు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఉచితంగా అందజేత. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామనాయుడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేకు కోసి అందరికీ పంచడం జరిగింది. ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది గీత కార్మికులకు మోకులు, పండ్లు, కూరగాయల చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు మంత్రి రామానాయుడు ఉచితంగా అందజేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 3.50 కోట్ల సబ్సిడీ రుణాల చెక్కును అందజేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ అరంగ రామ్మోహన్, జిల్లా కలెక్టర్ సి నాగరాణి, ఆర్డీఓ దాసిరాజు, కూటమి నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఒక పిలుపు. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఆ రోజు రాజకీయాలంటే మరి ఇండస్ట్రియలిస్టుల్లోనూ, క్యాపిటలిస్టుల చేతిలోనూ, భూస్వాముల చేతిలోనూ, ఫ్యాక్షనిస్టుల చేతిలోనూ ఆ రోజు రాజకీయం ఉండేది. అటువంటి స్థితిలో రాజకీయం అంటే ఏంటో సామాన్యుడికి సైతం తెలియజెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు స్థానిక సంస్థల్లో 34% మరి రిజర్వేషన్ కల్పిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ని 24% తగ్గించారు బీసీల రిజర్వేషన్ని. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు చూసాం. మరి పర్టికులర్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మరి ఏదైతే చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మారినా ఆ 34% బీసీ రిజర్వేషన్ కాపాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ 34% రిజర్వేషన్ 24% తగ్గించాడని అంటే ఎవరు బీసీల ద్రోహి, ఎవరు బీసీలు దగ మోసం చేశాడు, ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దానివల్ల ఎంత నష్టం జరిగింది అని అంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు జడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, చైర్మన్లుగా కానీ 16,000 పోస్టులు మొన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గడం వల్ల బీసీలు ప్రాతినిధ్యం కోల్పోయారని అంటే రాజకీయంగా బీసీలను దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కుల వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరికరాలన్నీ కూడా 90% సబ్సిడీతో. ఎందుకంటే నేను కూడా ఆ రోజు చాలామందికి పంచా. ఏదైతే రజికలు అవుతాయి, మరి 30,000 వాషింగ్ మెషిన్ అవుతాయి,
మరి వాళ్ళు 3,000 రూపాయలు కడితే సరిపోయేది. మరి ఏదైతే 7,000 రూపాయలు కుట్టు మిషన్ అవుతే 700 రూపాయలు కడితే సరిపోయేది. అంటే ఇట్లా అనేకమైన గృహోపకరణాలు, నాయ బ్రాహ్మణులకి కుర్చీల దగ్గర నుంచి ఇట్లా ప్రతిదీ కూడా మరి ఆ రోజు మనము ఆదరణ పథకంలో ఆ రోజు 2014, 2019లో బీసీలకు న్యాయం చేస్తే మరి నేను అడుగుతూ ఉన్నా 19, 24 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఎక్కడైనా ఆదరణ పథకం బలహీన వర్గాలకి అందినటువంటి విషయం ఎక్కడైనా ఉందో అని ఒక్కసారి మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా బీసీలకి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఎప్పుడు కూడా పేటెంట్ హక్కు ఉంది. అందుకే మళ్ళీ ఈరోజు కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికీ గుర్తుకొచ్చేది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు, కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక పేతాని సత్యనారాయణ, ఒక కొల్లు రవీంద్ర, ఒక ఏదో కెయ్యి కృష్ణమూర్తి, ఒక కాలవ శ్రీనివాసులు, వీళ్ళందరూ. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రధాని మోడీ 2047 నాటికి భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆ లక్ష్య సాధనలో భాగస్వామ్యులు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో శుభమస్తు ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీజేపీ అచంట నియోజకవర్గ కన్వీనర్ కేహెచ్వి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ అచంట అసెంబ్లీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని, ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఉన్న మన దేశం త్వరలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అన్నారు. ఒక సాధారణ కార్యకర్త సైతం కేంద్ర మంత్రిగా, ప్రధానిగా అయ్యే అవకాశం ఉందని బీజేపీలో మాత్రమే ఉందన్నారు. దొంగరావిపాలెంలో 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్, పోడూరులో 40 లక్షలతో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ప్రతి కార్యకర్త నాయకులుగా ఎదిగేందుకు కృషి చేయాలని, వారికి తాను పూర్తి సహకారం అందిస్తామన్నారు. సమావేశాల నిమిత్తం నేను రాచంట అసెంబ్లీకి రావడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ గత 2 నెలలుగా సభ్యత్వం పూర్తయ్యాక అన్ని మండలాల్లో నూతనంగా మండల అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మండల కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు అధ్యక్షులతో, నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాం. ఏదైతే పార్టీ అసెంబ్లీకి సంబంధించి పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నారో, క్రియాశీలక సభ్యులందరితో కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించాం. జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో కూడా ఏ విధంగా సమావేశాలు నిర్వహించి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్, పూలే గారి జయంతి కానీ, అంబేద్కర్ గారి జయంతి కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్క గ్రామం వెళ్ళి ఒక రోజంతా పక్క గ్రామంలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా నేను పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు క్రియాశీలక సభ్యులతో సమావేశం అవుతున్నా. అందులో భాగంగా ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది. జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి, జిల్లాలో ఆక్వా రైతులు ఏదైతే 26% ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలుపున్నాం. పీయూష్ గోయల్ గారు వకఫ్ సవరణను వ్యతిరేకిస్తూ ముస్లింలు సంఘ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చిన్న మసీదు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింస్ నాయకులు షేక్ బుల్ మస్తాన్ మాట్లాడుతూ వకఫ్ చట్టం ద్వారా ముస్లింలపై దాడి చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ మండిపడ్డారు.
తక్షణం సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వైఖరి లౌకిక తత్వానికి విఘాతం కలిగిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నవాబుల ఆస్తులు స్వాధీనం చేసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని అన్నారు. ఎంతో మంది ప్రధానమంత్రులు అయినప్పటికీ ఏ ఒక్కరూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టకుండా పరిపాలిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విభజించి పాలిస్తున్నారని అన్నారు. చట్టాన్ని ముస్లింల మనోభావాలను దెబ్బతీసే హక్కు సవరణ చట్టాన్ని వెంటనే ముస్లింల మనోభావాలను దెబ్బతీసినటువంటి సవరణ చట్టాన్ని వెంటనే ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన రద్దు చేయని చట్ట బిల్లును వెంటనే రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్ట బిల్లును వెంటనే కాపాడాలి. రాజ్యాంగ విలువలను రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని కాపాడాలి. మైనారిటీల ఆస్తులను కాపాడాలి. కాపాడాలి మైనారిటీల ఆస్తులను. కాపాడాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విలువలను. కాపాడాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విలువలను. కాపాడాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విలువలను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడండి. సోదరులారా, రీసెంట్ గా మన పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ రాజ్యసభలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు బిల్లుని ఇవాళ ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి ఆ బిల్లుని ఆమోదం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిమ్స్ అందరికీ కూడా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి మా ఆస్తుల్ని లా బోర్డు పర్మిషన్ కూడా లేకుండా లా బోర్డులో ఉన్నటువంటి వారి పెద్దల్ని సంప్రదింపులు జరపడంట ఓన్లీ ఒక మెజార్టీ ఉందని వాళ్ళు బిల్లు పాస్ చేసి ఈవేళ చేసినటువంటి దానికి నిరసన మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా వారి వారి ఊళ్ళలో వారి వారి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాం. కేవలం మరి ఈవేళ నర్సాపురంలో ముఖ్యంగా మాకున్నటువంటి మైనార్టీలు 6 మసీదులు ఉన్నటువంటి ఇమాములు కానీ ఉన్న కమిటీ పెద్దలు కానీ మా సెక్రటరీ ఇద్దాని గారు అలాగే ఆలీ గారు ఇర్ఫాన్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఇద్దాని గారు మరి ఈవేళ మేము అడుగుతున్నది ఒకటే, మరి మీరు మైనార్టీ ఆస్తుల మీద మీరు పెత్తనం తీసుకొని మీరు సీఓని కూడా పరాయి వాళ్ళని పరాయి కులస్తుల్ని ఈ వక్ఫ్ బోర్డు సీఓగా మీరు అపాయింట్ చేయడం చేస్తారనేటువంటి రూమరా అది ఎంతవరకు కరెక్టో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గతంలో పరిపాలన చేసినటువంటి చాలామంది మేధావులు పార్టీలు వేయనప్పుడు కానీ
పెద్ద పెద్ద వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరా గాంధీ గారు, మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళకి తెలియదా ఈ రాజ్యాంగం? లేకపోతే మైనార్టీ ఆస్తులు ఉన్నాయనే సంగతి వాళ్ళకి తెలియదా? ఈ మైనార్టీ ఆస్తులు మీరేమన్నా సంపాదించి పెట్టినటువంటిది ఈ 10 ఏళ్ళు మీరేమన్నా సంపాదించి ఇచ్చారా మైనార్టీలకి? మరి మైనార్టీ ఆస్తులు అంటే ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. పూర్వం మైనార్టీలు ఎట్లా కూడా నష్టపోకుండా ఉండాలి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలని మైనార్టీలు ముస్లిమ్స్ దాన ధర్మాలు చేసినటువంటి ఆస్తులు మైనార్టీ ఆస్తులు వక్ఫ్ ఆస్తులు. ఆ వక్ఫ్ ఆస్తుల మీద మీకు ఉన్నటువంటి పెత్తనం ఏమిటి? పోనీ మీరు పెత్తనం చేయాలన్నప్పుడు ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి, వాటి మీద పెత్తనం చేయాలి. మరి ఈవేళ కొన్ని చోట్ల దేవాలయాల్లో బోర్డులు పెడుతున్నారు. ఎలా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్లు గాడిదలు కాసారా? కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అంటూ, మీరు 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో రాష్ట్రమంతా నీళ్లు పారిస్తామని, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని, తట్టెడు మట్టి ఇయ్యకుండా కూర్చుని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత తగుదమ్మా అని లేచి నీతి సూక్తులు మాకు చెప్తున్నారా అని ఎమ్మెల్యే తెలిపారు. 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? మీరు మైకి అండి బాబు, ఆయన మైకి దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలుసా? ఇదే. ఎందుకంటే 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో, జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారిచ్చేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి తట్టెడు మట్టేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత, రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారా? ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతామన్నా గత 5 సంవత్సరాలుగా. ఏంది అన్యాయం? అంటే మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడడం సరైనది కదా. ఇట్లా మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇంకా మాట్లాడడం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. నేను పార్టీలకు అతీతంగా చూడమ్మా, పార్టీలకు అతీతంగా మాట్లాడతారు కానీ ఇది ఇప్పుడు డిఆర్సీ మీటింగ్, ఇది ఊరికే ప్రాబ్లం ఉన్నారు. మా కర్నూలు జిల్లాకి నీళ్ళు చెప్తాం అంతే, అది వాళ్ళ ఇష్టం. చెప్పారు కదా, సబ్జెక్ట్ మీరు చెప్పింది దానికంటే నేనేం చేయాలి? 6,40,000 కోట్లు ఉంటే మీరు 14,00,000 ఎమ్మెల్యే గారు సాక్షిగా మన ఆర్థిక శాఖ. నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు, చెప్పమంటే లెక్కలు చెప్తా. చేతగాక మీరు గమ్మున కూర్చున్నారు. ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేము ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం తగిలేది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అయ్యా ఊరకే మాట్లాడడానికి కాదు. మీరు మొదట 5 సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్టు చేశారు, ఎన్ని నీళ్ళు ఇచ్చారో చెప్పి మాట్లాడు. తమాషా ఇదేమన్నా? మేము వింటా ఉన్నామని చెప్తా ఉంటారు కథలంతా కూడా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కానే కాదు. పార్టీ మీరు నాశనం చేసింది మీరు కదా, దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నెక్స్ట్, బీజేపీ నాయకులు నన్ను క్షమించాలి. చిన్న పెండేకల్కు గ్రామానికి సంబంధించిన అక్రమ ఇసుక రవాణా చేసే కృష్ణ అనే ట్రాక్టర్ ఓనర్ బీజేపీ నాయకుల మీదుగా అన్యాయంగా అసత్యపు ప్రచారాలు చేసినాడు. బీజేపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేశారని, బెదిరించారని తప్పుడు ప్రచారాలు మొన్న చేసినాడు. నేడు పొరపాటుగా మాట్లాడానని, తప్పు చేశానని వేరే వాళ్ల ప్రోద్బలంతో, ఇతరుల బెదిరింపులతో బీజేపీ నాయకుల మీద అనవసరపు, అసత్యపు, తప్పుడు ప్రచారాలు చేశానని నేడు ఒప్పుకున్నాడు. బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పినాడు. నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము? బండి అయితే పట్టుకోలేదు. అదేమో వేరే వాళ్ళతో సొత్తు వల్ల చెప్పినాను. వాళ్ళు డబ్బులు అడిగినైతే మనకి అడగలేరు. మన బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు? డబ్బులు ఎవరేం అడగలేదు. నిజంగా చెప్పు, ఎవరు భయపెట్టి చెప్పినారు? ఎవరేం భయపెట్టలేదా? అదేమో కొన్ని కారణాల వల్ల చుట్టుపక్కల చెప్పినాము. వాళ్ళైతే డబ్బులు అడిగలేదు, మన బండి పట్టుకుంది లేదు. వాళ్ళు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధాలు చెప్పినావు? ఏమో చెప్పిన చెప్పించినారు వేరే వాళ్ళు. మీది ట్రాక్టర్ ఉండేది, మేము పట్టుకుంది టిప్పర్ కదా. టిప్పర్ వాళ్ళతో కానీ నీతో కానీ డబ్బులు తీసుకున్నామా? అడగలేదు. పోనీ ఆ రోజు రాత్రి మిమ్మల్ని కొట్టినామా? అసలు నీకు సంబంధం లేని విషయంలో నువ్వే మాట్లాడి డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఎంత అవమానాలు జరుగుతున్నాయి తెలుసా బయట.
ఎంతమంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా? ఏమో తెలుసు మాట్లాడినాను. నువ్వే చెప్పినావా ఎవరైనా చెప్పించినారా? ఏమో నాన్న తెలుసు ఏమో మాట్లాడినట్టు ఒకసారి ఒకసారి ఐడియా లేదు. ఏమో చెప్తున్నా అయితే అసలు మీరు రావడం లేదు. అన్నీ బయట ఈయన చిన్న పండుగలకు సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు. విను నువ్వు మా మీద బురద తల్లి ఇప్పుడు కాలనే సార్ పూడీలే సార్ అంటే చిన్న ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు. ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు. నా పేరు ఏం పేరు చెప్పు. నా పేరు తెలియదు, ఆయన పేరు తెలుసా? ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు. ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు. డబ్బులు అడిగినామా అంటే లేదు నాకు తెలియదు, నేను ఏదో మాట్లాడినాను, వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినావు. అంతేనా? కాబట్టి ఆదోని ప్రజలందరూ గమనించాల. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకని అనుకోకుండా కలిసినాడు. ఇదే ప్లాన్ ప్రకారంగా ఏమై అనుకోకుండా కలిసినాం కదా. ఏదో ఇసుక కనపడుతుందని కండువ వేసుకున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అనుకోకుండా కలిసినాడు. మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన చెప్తా ఉన్నాడు కదా. తప్ప కాదను చేసింది. ఇంకోసారి చేస్తావు అట్లా తప్పదు. ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వేదో చేసుకొని తింటా ఉన్నావు. 100-200 నీకు ఏదో మిగిలితే మిగిలొచ్చు, కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా. బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు, ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆపుతున్నారంట. ఇదంతా తప్పుడు సంకేతాలు కదా. అవునా కదా? చేస్తావు ఇంకోసారి. అసలు మీడియా మీదకే రావడం లేదు సార్. ఎప్పుడు మీడియా అంటే ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? జల్దీ ఖాళీ చేయండి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పిన వస్తారు. బండి ఎత్తుకొని పోతాడు చెప్తాను. ఇంటి ముందర వేస్తారా బుద్ధికుందే అంటే ఇల్లు మీదేనా? ఇంటి ముందు తెచ్చేస్తారా? మా ఇంటి ముందు తీసుకోపోయేసుకో. ఇట్లా జనాలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని అడిగి తెచ్చిస్తావా? వాళ్ళని అడగాలి కదా. నువ్వు వాళ్ళని అడగకుండా కాదు. ఊరేమన్నా నీ ఇష్టమా? నీకు రాసి ఇచ్చినారా? ఊరేమన్నా ఎక్కడ పడితే అక్కడ ఇసుకేయాలా, ఎక్కడ పడితే కాదు కదా. కరెక్ట్ అన్నా. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా, లేకపోతే వీళ్ళు అట్లే రెచ్చిపోతానే ఉంటారు. ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా. అదే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు, తప్పుడు ఆరోపణలు చేయొద్దు. అర్థమైందా? చేసుకుని తినాలి అంతేగాని ఇట్లా పనులు చేయాలి. ఇప్పటికైనా నిన్ను పోలీసులకు పట్టించవచ్చు, ఇప్పటికైనా నిన్ను లోపల వేయించవచ్చు, మళ్ళీ కేసు పెట్టించవచ్చు. ఆల్రెడీ నువ్వు పేదోడివి, 10,000 రూపాయలు ఏదో చలానా కట్టినాడు. ఆల్రెడీ చింపినావెందుకు? మేము చింపినామని చెప్పేవా బాబు? అర్థమవుతుందా? ఇది ఎవరు చింపింది చెప్పినారా? మేము చింపలేదా బాబు? ఇట్లాగా చలాన్ ఏదో కట్టుకున్నాడంట, 10,000 రూపాయలు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం. అర్థమవుతుందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.